నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. ఈ మధ్య మనం ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక వార్త ఏంటంటే, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అసలు ఏంటి ఈ అమీబా? మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం అమీబా ఏకకణజీవి అది అని. కానీ ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది. అలాగే అక్కడ కొద్దిగా మరణాల సంఖ్య గూడా వస్తున్నట్టుగా మనకు వార్తలొస్తున్నాయి. దాదాపుగా ఒక 20% అంటే 100లో 20 మంది మరణాల సంఖ్య ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ అనేక విషయాలు అలాగే ఇప్పుడు కొన్ని రకాల వైరస్‌లు కూడా తెలంగాణని, ఆంధ్రాని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. న్యూమోనియా అవ్వచ్చు, లేదా సీజనల్‌గా వచ్చే వ్యాధులవ్వచ్చు. ముఖ్యంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి మనం గమన్ హాస్పిటల్స్ డాక్టర్ నందకిషోర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎక్కువగా ఈ మధ్య వస్తున్న ఒక వార్త మనకు వింటూనే ఉన్నాం. వైరల్ అవుతోంది గత 15 రోజుల నుంచి బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇది కేరళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. వస్తుంది అని మనకు వార్తలొస్తున్నాయి. అసలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఇదొక రకమైన వైరసా? లేకపోతే నీటిలో ఎక్కువగా వస్తుంది అంటున్నారు. దీనికి సంబంధించి విషయాలు తెలియజేయగలరా? నమస్కారం అమ్మా. నమస్తే. ఈ ఎమీబా సర్వసాధారణంగా అత్యంత సేఫ్‌గా ఉండే ఏకకణ జీవి. యెస్ సార్. అన్ని నీటిలో పెరిగేది. దాని మీద ఉండే అత్యంత సాధు జీవుల్లో ఇది ఒకటి. అవును సార్. అయితే ఫౌలర్ అనే ఒక సైంటిస్ట్ ఆస్ట్రేలియా నుంచి 1965లోనే నెగ్లేరియా ఫౌలోరిస్ అనే ఒక ప్రత్యేకమైన అమీబాని ఆయన కనుగొనడం జరిగిందంటే అప్పట్లోనే బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో కూడా దీని పబ్లికేషన్స్ కూడా చాలా వరకు చేయడం జరిగింది. ఓకే. ఈ ఒక్క బ్యాక్టీరియాకి మాత్రం హ్మ్. ముక్కు ద్వారా నీరు చేరినప్పుడు హ్మ్. అంటే చెరువుల్లో గానీ, మన స్విమ్మింగ్ పూల్స్‌లో గానీ, ఓకే. నీటి కుంటల్లో గానీ, కొన్ని సందర్భాల్లో రివర్స్‌లో గానీ, ఇలాంటి చోట్ల పిల్లలు ఈదడానికెళ్ళినప్పుడు, దాంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ముక్కు ద్వారా చేరినప్పుడు హ్మ్. ఇది ఒక ప్రత్యేకంగా దాని ముక్కులోంచి బ్రెయిన్‌లో ఉన్న సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్‌లోకి చేరుకోగలిగే శక్తిని సంపాదించుకుంది. ఓకే. సహజత్వానికి భిన్నంగా బ్రెయిన్‌లో ఉన్న సెల్స్‌ని మాత్రమే ఆహారంగా చేసుకొని, హ్మ్. దీని జీవితాన్ని కాపాడుకునే శక్తిని ఇది సంపాదించుకోవడం ద్వారా దీన్ని బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అనే పేరు దీనికి ప్రత్యేకంగా వచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే, సహజంగా ఉండే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్‌లో అమీబా ద్వారా వచ్చేయి అత్యంత అసాధారణం. అవును సార్. ఆహ్, ఇప్పుడు వింటున్నాం సార్. గతంలో ఎప్పుడు ఇటువంటి వైరస్ గురించి మనం వినలేదు సార్. ఎప్పుడూ లేదండి. అవును ఇది సార్. ఇది వైరస్ కాదమ్మా. హ్మ్. ఏకకణ జీవి. ఓకే. వైరస్ కన్నా ఒక 1,00,000 రెట్లు పెద్దది ఉంటుంది ఎమీబా. హ్మ్. హ్మ్. వైరస్ అనేది నానో సైజ్‌లో ఉంటుంది. అమీబా హ్మ్. దాంతో పోల్చుకుంటే అమీబా ఈజ్ ఎ సింగిల్ సెల్ మనం మైక్రోస్కోప్‌లో కూడా చూడగలుగుతాం. ఓకే. సో, ఇది బ్రెయిన్‌ని చేయడం ద్వారా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రావటం. హ్మ్. యావరేజ్‌గా 5-7 రోజుల్లోపునే మరణాలు సంభవించటం. ఓహ్! మరణాల తీవ్రత అధికంగా ఉండడం. హ్మ్. మనం సహజంగా ఉండే యాంటీబయాటిక్స్ అన్నీ ఎమీబిక్ లెవెల్ యాంటీబయాటిక్స్ సాధారణంగా వాడకుండా ఉండటం వల్ల హ్మ్. దీని మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సార్ అలాగే ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అది ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఆ రోగికి ఎలా ఉంటాయి సార్? బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా అనేదమ్మా బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయిన తర్వాత సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్‌లోకెళ్ళినప్పుడు హ్మ్. మనకి అత్యంత తీవ్రమైన జ్వరంతోటి వీళ్ళు ప్రెజెంట్ చేస్తారు. ఓకే. 103-106 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండే అవకాశాలున్నాయి. ఓకే. దాంతో పాటు విపరీతమైన తలనొప్పి, హ్మ్. నెక్ అంతా స్టిఫ్‌గా అయిపోయి, హ్మ్. మీకు ముందుకి జరపడం కష్టము అనేటంత స్టిఫ్‌గా నెక్ తయారవ్వటం అన్న దాన్ని మనం అత్యంత ప్రమాదకరమైన సూచనగా మొదటి దశలో మనం దాన్ని గుర్తించుకోవాలి. ఓకే. సో, హెడేక్, వెరీ హై ఫీవరు, హ్మ్. వామిటింగ్సు, హ్మ్. నాజియా, హ్మ్. నెక్ స్టిఫ్‌నెస్ ఓకే. ఈ ఐదిట్లని మనము అత్యంత ప్రమాదకరంగా కనిపించాలి. అయితే దీంతో పాటు చాలా సాధారణంగా ఉండే ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఇదొచ్చే అవకాశం ఉన్నది కనుక దాన్ని మనం హ్మ్. ఎక్స్‌పర్ట్స్ తోటి మనం ఎగ్జామినేషన్ ఐడెంటిఫికేషన్. చేయించాలి తప్ప, హ్మ్. జనరల్‌గా మీరు చూసినప్పుడు డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలనుకునేదే తప్ప, హ్మ్. పానిక్ అవ్వద్దు అనేది మీ ద్వారా నేను ఐ వాంట్ టు రైజ్ యాహ్! అవేర్‌నెస్ టు ఎవ్రీబడీ. అలాగే బ్రెయిన్‌కి రిలేటెడ్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఇలాంటి ఫీచర్స్ కూడా మనకి సహజంగా కనిపించేదానికి అవకాశం ఉంది. ఓకే. ఈ తరువాతి దశలో కన్‌ఫ్యూజన్ ఉండడం, ఫిట్స్, సీజర్స్ లాంటివి బాగా రిపీటెడ్‌గా రావటం. ఆ తర్వాత స్టేజ్‌లోకొచ్చేసరికి బ్యాలెన్స్ లేకపోవటం. హ్మ్. చాలా
పర్సనాలిటీ డెవలప్మెంటల్ చేంజెస్, హాలుసినేషన్స్ అంటామండి. ఉమ్, తనకేదో జరగబోతోందన్న భయాందోళనకి గురి కావటం, అది కూడా దాటిన తర్వాత కోమా స్టేజ్‌లోకి వెళ్ళటం అనేది ఇందులో చివరి దశ, ఇన్ఫెక్షన్ బాగా తీవ్రమైపోయి మనకెళ్ళిన స్టేజ్‌లోకొచ్చే స్థితికి మనం గమనించే పరిస్థితి ఉంటుందండి. ఓకే. అది అత్యంత తీవ్రమైన స్టేజ్‌గానే మనం గమనించుకోవాలి. ఇది అంతా కూడా 1-7 రోజుల లోపలనే వస్తోంది. ఓ. సో, మీరు హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు వెంటనే స్పందిస్తే, మనకి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేదానికి ఉండే అవకాశాలన్నిటిని మనం తగ్గించుకోవచ్చు. ఇన్ఫెక్షన్ వెరీ రేర్. కానీ వచ్చిన తర్వాత మాత్రం మార్టాలిటీ రేట్ బాగా సివియర్‌గా ఉండడం వల్ల, దీని పట్ల ప్రజల్లో భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి. సార్, సాధారణంగా చాలా మందికి అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి న్యూమోనియాలో కూడా కొన్ని ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. తరచుగా తలనొప్పి రావడం, కాస్త జ్వరం రావడం. కొంతమంది బాగా సివియర్‌గా ఉన్న పేషెంట్స్‌కైతే మీరన్నట్టుగా ఫిట్స్ కూడా రావడం ఉంటుంది. బట్ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా లక్షణాలు కూడా ఇప్పుడు మీరు వాటితో సిమిలర్‌గా ఉన్నాయి. ఇది అని మనం నిర్ధారించడానికి ఈ లక్షణాల్లోకి ఎలా నిర్ధారించొచ్చంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎప్పుడైనా వ్యాధి నిర్ధారణకు ఒక వైద్యునికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే హిస్టరీ టేకింగ్. హ్మ్. ఈ వయసు పిల్లలు ఎక్కడున్నారు? ఏ పని లేదా ఎలాంటి వాతావరణం నుంచి వచ్చిన తర్వాత వీరికి ఇలాంటి సమస్యలొచ్చినియి? ఉదాహరణకు వీళ్ళు రోజు స్విమ్మింగ్ చేస్తున్నారు. లేదంటే మనకుండే స్విమ్మింగ్ పూల్స్‌లోనో, ఓకే. పాండ్స్‌లోనో, లేక్స్‌లోనో వెళ్లారు. లేదా డైవింగ్ చేయడానికెళ్ళి పాండ్ కిందున్న మట్టిని కదిపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ అమీబా అనేది చాలా చెరువుల్లో చాలా అడుగున లోతట్టు ప్రాంతాల్లో సహజంగా ఉండే జీవి. సో, ముఖ్యంగా మనం ఓపికగా వారి హిస్టరీని గనక మనం తీసుకునేదానికి ప్రయత్నం చేస్తే చాలా వరకు డాక్టర్స్‌కి క్లూస్ దొరుకుతాయండి. దీంతో పాటు సహజంగా చేసే బ్లడ్ టెస్ట్సు, స్కానింగ్సు, ఉండే రిపోర్ట్స్ అన్నీ చూస్తాం. కానీ ఈ ఎమీబా ప్రత్యేకంగా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్‌లో ఉంటుంది కాబట్టి లంబార్ పంక్చర్ చేసి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ పెథాలజీ టెస్ట్‌కి గనుక పంపించగలిగితే దాన్ని మైక్రోస్కోప్‌లో దొరుకుతుంది. ఇది అత్యంత సున్నితమైన, ఖచ్చితమైన టెస్ట్‌గా అమీబాని గుర్తించడానికి ఉపయోగపడే టెస్ట్. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా ఈ పేషెంట్స్‌ని మనం కాపాడుకోవచ్చు. అలాగే సార్. ఇప్పుడు ఈ లక్షణాలు చెప్పారు. ఈ ప్రధానంగా ఈ రోగికి మనం నిర్ధారించిన తర్వాత ఎటువంటి వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది? బతకడానికి ఎంత అవకాశం ఉంటుంది? అంటే ఇంత సివియర్‌గా 7 డేస్‌లో ఈ లక్షణాలన్నీ బయటపడ్డ తర్వాత రోగికి అపస్మారక స్థితికెళ్ళిన తర్వాత బ్రతికే ఛాన్స్ ఉంటుందా? ఈ ఒక్క వ్యాధే కాదండి. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఏవైనా సరే, త్వరగా వాటిని గుర్తించి, వ్యాధి నిర్ధారణ చేసి, ఇది ప్రాణాంతకం కాకముందు, అపస్మారక స్థితికి పోకముందు గనక దానికి వైద్యం మనం ప్రారంభించగలిగినట్టయితే, సర్వైవల్ రేట్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సహజంగా ఉండే ప్రతి వ్యక్తికి వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. మనకి తెలిసినవి, మనకు తెలియని అనేక సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని రక్షించేది మనకున్న వ్యాధి నిరోధక శక్తి. సో, సరైన పోషకాహారం తీసుకోవటం, వారి ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయటం, ప్రతిరోజు వ్యాయామం చేయటం, తగినంత నిద్రపోవడం, ఇలాంటి వాటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే వ్యక్తులకి సహజమైన వ్యాధి నిరోధక శక్తి వల్ల ఇలాంటి వాటికి మనం దూరంగా పెట్టుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. సరే, దురదృష్టవశాత్తు ఇలాంటి ఇన్ఫెక్షన్సే మనకి ఎదురైనప్పుడు మొట్టమొదటిగా చేయవలసిందేంటంటే, హై ఫీవర్ వస్తోంది అని అనుకోగానే ఒక 2, 3 రోజులు మనం మందులు వాడి, తగ్గకపోతే మనం స్పెషలిస్ట్ దగ్గరికెళ్దాము, లేదా క్వాలిఫైడ్ వైద్యుడి దగ్గరికెళ్దాము అనే అపోహల నుంచి 102 డిగ్రీలు దాటినట్లయితే వెంటనే ఒక స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేసి వారి వైద్యంలో ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ఇలాంటి సందర్భాల్లో నేను గమనిస్తాను. ఆ పైన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్‌లు, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, కొన్ని సందర్భాల్లో స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్లస్ ప్రొటెక్టివ్ మెడికేషన్స్ కొన్ని మనం ఐసీయూలో ఇవ్వటం. దీని ద్వారా ఈ ఎమీబిక్ ఎన్కెఫలైటిస్‌ని మనం రక్షించుకోవడానికి అవకాశాలుంటాయండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు కూడా వెంటిలేటర్ కనెక్ట్ చేయడం ద్వారా, ఇంట్యుబేషన్ ద్వారానో, ట్రెకియాస్టమీ లాంటి అధునాతన పద్ధతుల ద్వారానో తనని కాపాడుకుని, అప్పుడు కూడా సరైన
యాంటీబయాటిక్స్ ద్వారా, ట్రీట్మెంట్స్ ద్వారా, యాంటీ ఫంగల్స్ ద్వారా మనం ట్రీట్ చేసుకొని రక్షించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అన్నిట్లోనూ కీలకమైన అంశం వీలైనంత త్వరగా స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేయటం. ఎన్‌కెఫలైటిస్ అయితే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో సహజంగా మనం ఎబీవిక్ ఎన్‌కెఫలైటిస్‌ని మనం అసలు ఊహించి ఉండరు కనుక, ఇది మిస్ అవ్వకుండా సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ చేయించుకోవడం, వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేసుకోవడం అనే 3 ప్రక్రియల ద్వారానే మనం మనిషిని కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డాక్టర్ గారు ఇప్పుడు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో ఈ చెరువులు, కుంటలు అలాంటి వాటిలో దిగితే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు అలాగే మన హైదరాబాద్‌లో కూడా వాటర్ అంతా మనకి చెరువుల నుంచి, కుంటల నుంచి వస్తూ ఉంది. అది షవర్ బాతింగ్ చేసినప్పుడో, లేకపోతే స్విమ్మింగ్ చేసినప్పుడో మనకేమైనా ప్రమాదం ఉందా? హైదరాబాద్ సిటీకి ఈ అవకాశం ఉందా? ఇది వచ్చే అవకాశం? అంటే అండి వార్మ్ వాటర్ ఉండే ఫ్రెష్ వాటర్ పాండ్స్‌లోని మాత్రమే ఇది 60% వరకు ఎఫెక్షన్ అవుతుంది అనేది చెప్పారు తప్ప, హ్మ్. ఇది ప్రభావితమైన కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా రెగ్యులర్ షవర్ వల్ల మనకొచ్చే రిస్క్ 10% మాత్రమే అన్నది మనం ఓకే. కొంచెం శ్వాస తీసుకోగలిగిన అంశం. ఓకే. అయితే మనకొచ్చే వాటర్ జీహెచ్ఎంసీ ద్వారా వచ్చే వాటర్ అంతా వెల్ క్లోరినేటెడ్ వాటర్ కనుక హ్మ్. దీని రిస్క్ ఆల్మోస్ట్ లేదనే నెగ్లిజిబుల్. చెప్పొచ్చు. అయినప్పటికీ ఇక్కడ హ్మ్. ఉండే వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే వారి వాటర్ ట్యాంక్స్‌లో గానీ, వాళ్ళ సంప్ లాంటి ప్రాంతాల్లో గానీ కొంచెం క్లోరిన్ ఓకే. తీసి బేస్‌లో పెట్టుకోవడం ద్వారా హ్మ్. మనకి దీని రిస్క్‌ని ఇంచుమించుగా వి కెన్ ఎలిమినేట్ ద రిస్క్ ఆఫ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. సో, క్లీన్ ద వాటర్ ట్యాంక్స్, హ్మ్. క్లీన్ ద సమ్స్ అండ్ పుట్ సమ్ క్లోరిన్ ఇన్ ఇట్ హ్మ్. అండ్ దెన్ దట్ షుడ్ హెల్ప్ అండి. దీంతో పాటు హ్మ్. ఎవరైనా నోస్ క్లీన్ చేయాలి ఇలాంటియి అంటేను కొంచెం ఆహ్, నీళ్లు వెచ్చబెట్టి చేసిన ద్వారా మాత్రం మనకది బెనిఫిట్ అవుతుందండి. ఓకే. ఎందుకంటే ఎక్కడైనా మనం స్విమ్మింగ్‌కెళ్ళినా, హ్మ్. ఇంకొకటి చేసినా, ఎక్కడున్నా తర్వాత నోస్ క్లీన్ చేసుకోవడానికి చాలా చోట్ల స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా ఇప్పుడు మనకి హాట్ వాటర్ షవర్స్ కూడా దొరుకుతా ఉన్నాయి. హ్మ్. అందులో ఉన్న కొంచెం హాట్ వాటర్ తోటి మనం నోస్ క్లీన్ చేసుకోవడం అనేది ఇంకొక బెటర్ అడ్వైస్ విచ్ ఈస్ ల్యూక్ వార్మ్ వాటర్‌లో దీనికి సర్వైవల్ ఎక్కువుంటుందండి. అంటే 22, 23 డిగ్రీల టెంపరేచర్‌లో ఉన్న వాటర్‌లో దీని సర్వైవల్ ఎక్కువుంటుంది. మనం బాగా వేడి చేసి చేసిన వాటర్ తోటి దీని సర్వైవల్ తగ్గుతా ఉంటుంది కనుక ఎక్కడైనా ఇలాంటి సందర్భాల్లో వెళ్ళినప్పుడు మళ్ళీ మనం వేడి నీటితోటి నేసల్ క్లీనింగ్ చేసుకోవడం అనేది ఒకటి ఓకే. ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో, ఓకే. ఇంట్లో ఉన్న వాటర్ ట్యాంక్స్‌ని క్లీన్ చేయించి కొంచెం క్లోరిన్ కలపడం. హ్మ్. సంప్స్‌ని కూడా అదే విధంగా క్లీన్ చేసి క్లోరిన్ కలుపుకోవడం ద్వారా ఇదే కాదండి అనేక రకాల మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మనకి రక్షణ దొరుకుతా ఉంది. హ్మ్. అలాగే చిన్న పిల్లల్లో మనకి రెగ్యులర్‌గా ఇచ్చే యాంటీ హెల్మింథిస్ మెడిసిన్స్ తీసుకోవటము. హ్మ్. వాళ్ళ హెల్తీ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో అవి చేసుకోవటము. హ్మ్. నెయిల్స్ క్లీన్‌గా పెట్టుకోవటము. హైజీన్ ఎంకరేజ్ చేసుకోవటము. ఓకే. ఇలాంటియన్నీ కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే డాక్టర్ గారు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది గతంలో ఎప్పుడైనా మనకు కనిపించిందా? కేవలం ఇప్పుడు కేరళ రాష్ట్రంలోనే వచ్చినట్టుగా మనకైతే వివరాలు తెలుస్తూ ఉన్నాయి. మన దగ్గర ఎప్పుడైనా ఇటువంటి వచ్చిన సంఘటనలున్నాయా? లేదా మన దేశంలో కనిపించాయా ఇటువంటివి? ఫౌలరీ అనే సైంటిస్ట్ దీన్ని 1965లోనే గుర్తించడం జరిగింది. ఆయన దాని మీద అనేక పరిశోధనలు చేసి దాని మీద పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆయనది పబ్లిష్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఎక్కువ నంబర్ ఆఫ్ పేషెంట్స్ 1970 నుంచి ఈనాటి వరకు కూడా అమెరికాలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్ కూడా కేరళలో మనకి ఒక 40, 50 మందిలో దీన్ని గుర్తించడం జరిగింది. ఒక 10 మంది వరకు దీనికి సంబంధించిన వాళ్ళు మృత్యువాత పడడం జరిగింది. అది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తోటి గనక మనం కంపేర్ చేసుకుంటే హ్మ్. ఇంచుమించుగా 100 మంది వరకు దీన్ని గుర్తించటం జరిగింది అనేది రిపోర్ట్స్ వస్తున్నాయండి. 18-20 మంది వరకు మార్టాలిటీకి గురయ్యారు అన్నది ఇంకొక ఆలోచన. అయితే ఇందులో ఉన్న ఒక్క పాజిటివ్ అంశం ఏంటంటే, ఇంతకుముందు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో గుర్తించారో హ్మ్. అలాంటి చోట్ల మాత్రమే ఇది ఉంది. ఓకే. తప్ప జాగ్రఫిక్ ఎక్స్‌పాన్షన్‌లో ఎక్కువ ప్రెజెన్స్ లేదు. దీనికి అపోజిట్‌గా ఉన్న వాదన ఏంటంటే, చాలా వరకు ఈ కేసుల్ని నిర్ధారణ జరగడం లేదు కాబట్టి, హ్మ్. ఇవి అండర్ రిపోర్టెడ్ కేసెస్ కింద మాత్రమే ఉన్నాయి. ఇది ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే. అయితే చెరువుల్లోనూ, చెరువు లోపల ఉండే కిందకి ఉండే అట్టడుగు ప్రాంతంలోనూ ఇది సురక్షితంగా ఉండే జీవి. దాన్ని కదిపినప్పుడో లేదా ఇది ముక్కు ద్వారా బ్రెయిన్‌లోకెళ్ళినప్పుడు మాత్రమే ఇది మనకి
బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా మార్పు చెంది తనంతట తాను మార్పు చెంది ఇది ప్రమాదాన్ని కలుగజేస్తోంది. అలాగే ఇంతకుముందు ఇది సర్వైవ్ కావు అన్న చల్లటి ప్రదేశాల్లో కూడా ఇది వ్యాప్తి చెందుతా ఉన్నది అన్నది ఒకటి అయితే, ఓకే. మనము దీనికి సంబంధించిన ఆందోళన ఎక్కువ పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం, మనం తీసుకుని స్నానం చేసేది ఉపయోగించుకునే వాటర్‌లో క్లోరినేటెడ్‌గా పెట్టుకోవటం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఏమి తప్పు కాదు. అలాగే దీనికి సంబంధించిన ఆందోళన కూడా అది ఎక్కువ మంచిది కూడా కాదు. దీని జాగ్రత్తలు తీసుకుందాం. దీని మీద అవగాహన పెంచుకుందాం. సురక్షితంగా ఉందాం. రైట్. చూసారు కదా! బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది అంత ప్రాణాంతకమైనది కాదు. కానీ తగిన జాగ్రత్తలైతే తప్పనిసరిగా తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్ నందకిషోర్ గారు మనకు తెలియజేశారు. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ.